ఫైనలీ శాండా ఎపిసోడ్ 1 వచ్చేసిందనమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిప్ చూసేయండి. దీని గురించి రివ్యూ మాట్లాడేసుకుందాం. 常に行動を見張っている。あと一つ、赤い服を着る。俺の場合は若い体でいる時よりも少しだけ悪あがきを覚えた。力を貸して。サンタクロースとの約束だ。ఈ యానిమీ చాలా హైప్ ఉందన్నమాట. ఆర్ట్ స్టైల్ చూసుకున్నట్లయితే గిన చాలా యూనిక్గా ఉంటుంది. శాంటా క్లాస్ సంబంధించిన ఫ్యామిలీ బ్లడ్ లైన్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా ట్రైలర్లో చాలా కామెడీగా చూపిస్తారనమాట. అది చాలా బాగా నచ్చింది నాకైతే. మన మెయిన్ హీరో పేరు వచ్చేసి శాండా కజుగిజి అనమాట. శాంటా క్లాస్ బ్లడ్ లైన్ అనేది వానిలో ఉంటుంది, కానీ వానికి తెలియదు అనమాట. తన క్లాస్మేట్ ఒక అమ్మాయి అనమాట. తన పేరు వచ్చేసి ఫియుమూరా అనమాట. తను కనిపెడతాదనమాట వీడిలో శాంటా క్లాస్ సంబంధించిన బ్లడ్ లైన్ ఉందని ఆమె కనిపెడుతుంది. దానికోసము ఆమె ఎంత చేస్తుందంటే ఆఖరికి వాడిని చంపే స్టేజ్కి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అట్లా చేస్తుందన్నమాట. వన్స్ వాడు శాంటా క్లాస్ అంటే శాంటా పవర్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఫస్ట్ ఎపిసోడ్ నీట్గా చూపించినారనమాట. తర్వాత వాడు ఇవి క్యాండీస్ తింటే అయినా చిన్నపిల్లోడుగా మారిపోతాడనమాట. ఏదైనా కానీ రెడ్ కలర్ సంబంధించినది హీరోగాడు వేసుకున్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే వెంటనే వానికి శాంటా పవర్స్ అనేవి వస్తాయన్నమాట. దాని తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఇదే జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లు ఎట్లుంటాయో చూడాలన్నమాట. చాలా బాగుంది, యూనిక్గా ఉంది. అసలుకి యానిమీ చూసుకున్నట్లయితే ఇట్లాంటి యానిమీ రివ్యూస్ కావాలనుకుంటే మన అకౌంట్ని ఇప్పుడే ఫాలో కొట్టేసాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.